సినిమా ప్రపంచంలో కొంతమంది హీరోలు ఊహించని విధంగా ఓవర్ నైట్ లో స్టార్డమ్ తెచ్చుకుంటారు. ఉన్నట్టుండి చటుక్కున మాయమైపోతూ ఉంటారు. అలా ఉదయ్ కిరణ్ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమా తర్వాత వరుస విజయాల్ని అందుకున్న ఉదయ్ అదే సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఊహించని విధంగా ఉదయ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. వరుసగా ఫ్లాప్స్ రావడంతో ఉదయ్ కిరణ్ డైలమాలో పడ్డాడు. తెలుగులోనే కాదు, తమిళ్లోనూ సినిమా చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అక్కడ పోయి అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాడు ఉదయ్ కిరణ్. అయితే వరుస ఫ్లాపులు రావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ ఆందోళనలో పడింది. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆయనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ విషితను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. సినీ సెలబ్రిటీలు కూడా వీరి వివాహానికి హాజరయ్యారు. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ చాలా సంతోషంగా గడిపారు. పెళ్లి తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉదయ్. భార్య జాబ్ చేస్తుండటంతో ఆయన ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని కన్నుమూశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఉదయ్. ఆయన మరణంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ ఉదయ్ను మిస్ అవుతున్నారు. అయితే ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా? ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని కొందరు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. విషిత ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆమె మరో వివాహం చేసుకోలేదు. జాబ్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు విషిత.